కాకినాడలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువతనుద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువతే దేశ భవిష్యత్ అని స్పష్టం చేశారు. స్వేచ్ఛను ఇతరులను దూషించడానికి ఉపయోగించొద్దన్నారు. ఏదైనా షేర్ చేసే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోవాలని సూచించారు. Verify data before criticizing, know the facts. Before abusing, remember your responsibility. బలమైన ప్రజాస్వామ్యానికి మనకు కావాల్సింది బ్లైండ్ ఫాలోవర్స్ కాదు, ఇన్ఫార్మ్డ్ సిటిజన్స్ చాలా అవసరం. మీ చేతుల్లో మొబైల్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, ఓటు ఉంది, టాలెంట్ ఉంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీ చేతిలో మీ భవిష్యత్తు ఉంది, దేశ భవిష్యత్తు ఉంది. ప్రతి తరం తన కాలానికి ఒక బాధ్యతను మోస్తుంది. స్వాతంత్ర ఉద్యమంలో ఒక భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ వంటి యువకుల స్ఫూర్తితోటి ఆ రోజున దేశం కోసం త్యాగాలు చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత తరాలు దేశ నిర్మాణానికి పునాదులు వేశాయి. ఇప్పుడు ఆ జాతీయ నిర్మాణపు జ్యోతిని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం మన యువతది. మీరు ఈ దేశపు యువతది. మీ ఆలోచన స్వేచ్ఛగా ఉండాలి, అన్యాయంపై అసహనం ఉండాలి, మార్పు తీసుకురావాలని తపన ఉండాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, విధానాలను విమర్శించండి, నిరసన తెలియజేయండి. కానీ మీ కోపాన్ని విధ్వంసంగా కాకుండా నిర్మాణాత్మక శక్తిగా మార్చండి. కాకినాడలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి చెప్పుకొచ్చారు. తమ పాలనలో అడవి తల్లి బాట కింద గిరిజన ప్రాంతాలకు రహదారులు ఏర్పాటు చేశామన్నారు. అటవీ భూ ఆక్రమణలను అడ్డుకుని భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గిరిజన గ్రామాలకు తొలిసారిగా రహదారి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో డోలీ రహిత గిరిజన గ్రామాల కోసం అడవి తల్లి బాట కార్యక్రమం కింద 2078 కోట్లతోటి 2310 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టాం. ఇప్పటికే 905 కిలోమీటర్ల రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేశాం. జల జీవన్ మిషన్, అమృత్, అమర్జీవి జలధార కింద గతంలో అసంపూర్తిగా ఉన్న పులివెందుల, డోన్, ఉద్దానం తాగునీటి ప్రాజెక్టులని దాదాపు పూర్తి చేశాం. అలాగే 8,000 కోట్లతో 1,30,00,000 మందికి తాగునీరు అందించాల లక్ష్యంతో చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో మెగా వాటర్ గ్రిడ్ వర్క్స్ ని వేగవంతం చేశాం. మరో 9,355 కోట్లతో 10 కొత్త ప్రాజెక్టుల ద్వారా దాదాపు 6,500 గ్రామాలకి తాగునీరు అందించే మెగా మల్టీ విలేజ్ స్కీమ్స్ ని ప్రక్రియను ప్రారంభించాం.